నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆమోదం తెలిపింది. తక్షణమే $1 బిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ IMF ఆమోదించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం వెల్లడించింది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ అన్ని మార్గాలపై దృష్టి పెట్టింది. పాకిస్తాన్కు IMF ఆమోదించే బెయిల్ అవుట్ ప్యాకేజ్పై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రుణాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులను సమకూర్చేందుకు వినియోగిస్తుందని ఆరోపించింది. అయినప్పటికీ పాక్కు రుణ సాయం అందించేందుకు IMF అంగీకరించింది. మరోవైపు పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణంపై పునఃసమీక్ష చేయాలన్న భారత్ విజ్ఞప్తి చేసిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ సమీక్ష చేసినట్టు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న తరుణంలో మరోసారి చైనా మధ్యవర్తిత్వం కోసం ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరు దేశాలకు ప్రతిపాదనలు చేసింది. ఇరు దేశాల మధ్య సంక్షోభంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. శాంతి, స్థిరత్వం, విస్తృత ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రశాంతత, సమన్వయం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కారానికి తిరిగి రావాలని, ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు చర్యల నుండి దూరంగా ఉండాలని భారత్ పాకిస్తాన్ను చైనా కోరింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ భద్రత సన్నద్ధతపై RBI, బ్యాంకులు, NPCI, బీమా సంస్థల ఉన్నత అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. సవాళ్లతో కూడిన సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో నగదు లావాదేవీలు, విత్డ్రాల పైన జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆర్మీ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సైనికులకు తమ వంతు సహాయం అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు తమ నెల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, దేశ సాయుధ దళాలు ఉగ్రవాద నిర్మూలనలో చూపిస్తున్న ధైర్యం ప్రతి భారతీయునికి గర్వకారణమన్నారు. వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజలను గాలికి వదిలేసి జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అప్పుడు తాను ఎమ్మెల్యేని కూడా కానని, ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరు వ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూతనందించానని గుర్తు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.